దేవుని స్తోత్రములు, శుభములు దేవుని దాసురాలుగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని నా ప్రార్థన. దేవునికి స్తోత్రం. తల్లిగా ఉండడం చాలా గొప్ప ధన్యత. నాకు అనిపిస్తుంది, సేవకు దేవుడు నన్ను పిలిచినాడని అంటారు కదా సేవకులు, అలాగే తల్లిగా ఉండడానికి కూడా దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఇట్స్ ఎ కాలింగ్ ఫ్రమ్ గాడ్ ఫర్ యూ టు బికమ్ ఏ మదర్. తల్లిగా ఉండడం ఎంత ధన్యత. మరి పిల్లలు లేనివారు ఏ విధంగా బాధపడుతూ ఉంటారు. గొడ్రాలనే పేరు పిల్లలు లేని తల్లికి, అంటే ఎంత బాధ వారికి ఉంటుందో పిల్లలు లేని వారికి. కన్న తల్లికి పిల్లలు ఉంటారు, పిల్లలతో పాటు బాధ్యతలు కూడా ఉంటుంది. మరి తల్లిగా నీవు పిలబడుతున్నావు. అమ్మ అనే పదం చాలా కమ్మనైన పదం అంట. అమ్మ అనంటే ఎంత నిండుతనం దాంట్లో ఉంది కదా. అలాగే అమ్మగా నీవు పిలువబడుతున్నావు అంటే అది దేవుని యొక్క మహా ఆశీర్వాదం నీ జీవితంలో అని నీవు నమ్మాలి. మరియతో ఎలిజబెత్ అంటున్నాను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడుతుంది. అలాగే మరియా లోకరక్షకునికి తల్లిగా మరి ఆమె మారింది. అంటే పరిశుద్ధాత్మ సహాయంతో గర్భం ధరించి లోకరక్షకునికి తల్లిగా మారింది. లోకానికి రక్షణ ప్రణాళికలోనే ఒక తల్లి అవసరమైంది. గాడ్ నీడెడ్ ఎ మదర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. చూడండి తల్లికి ఎంత గొప్ప మరి ప్రాముఖ్యత ఉందో. మరియా కావలసి వచ్చింది దేవునికి, ఆమె రక్షకునికి జన్మనిచ్చింది. మరి యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికి మరి 3.5 సంవత్సరాలు పరిచర్య శరీరధారిగా ఉన్నప్పుడు చేసినాడు. ఆయన సర్వలోక పాప పరిహారార్థం సిలువలో వేలాడుతూ కూడా ఆ 7 మాటల్లో ఒక మాట తల్లిని గురించే ఉంది. అదెంత అద్భుతంగా ఉంది కదా. తల్లి గురించే మాట, 7 ప్రాముఖ్యమైన మాటలు. ఆ 7 మాటల్లో 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అంటున్నాడు. అంటే గొప్ప కార్యం చేస్తున్నాడు, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు, తన ప్రాణమే ఫణంగా పెడుతున్నాడు. అటు గొప్ప కార్యంలో మరణ యాతనలో కూడా తల్లిని జ్ఞాపకం చేసుకోవడం అదెంత గొప్ప కార్యం అని నాకు అనిపిస్తుంది. అంటే హౌ ఇంపార్టెంట్ ఏ మదర్ ఈజ్. ఓ తల్లి ఎంత గొప్ప స్థాయిని ఆమె మరి ఉన్నది, ఆమెకుంది ఈ లోకంలో అని మనం తెలుసుకోవాలి. అంత గొప్ప కార్యంలో మండుటెండలో ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వేలాడుతూ కూడా పటు బాధల్లో సిలువ మరణం ఆవేదనలో కూడా తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే తల్లి గురించి ఉన్న బాధ్యత తన ప్రియుడైన శిష్యుడు యోహానుకు అప్పగించడం మనం చూస్తున్నాం. తల్లి మనకున్నప్పుడు ఆ విలువ మనం తెలుసుకోవాలి. యూ విల్ నాట్ రియలైజ్ హర్ వర్త్ అంటిల్ యూ సీ హర్ వేకెంట్ చైర్. వెన్ యూ హ్యావ్ ఎ మదర్ ట్రీట్ హర్ విత్ టెండర్ కేర్ అని ఒక దగ్గర నేను చదివినాను. నీకు ఒక తల్లి ఉంటే చాలా సున్నితంగా చాలా మృదువుగా తల్లితో నీవు ప్రవర్తించాలి. తల్లిని సన్మానించాలి, తల్లిని ప్రేమించాలి, గౌరవించాలి. ఎందుకంటే తల్లి విలువ తల్లి లేనప్పుడే నీకు అర్థమవుతుంది. దేవుడు ప్రతి వ్యక్తి ఒక తల్లిని పెట్టినాడంట. తానే స్వయంగా వచ్చి ఒక్కొక్క వ్యక్తి మరి సహాయపడలేడు కాబట్టి ఒక తల్లిని వెనుకొచ్చినాడంట. తల్లి వెనుకుండి ఆ బిడ్డల కొరకు ఎంత ప్రయాసపడుతుంది కదా. మరి తల్లి ఆమె ప్రత్యక్ష దైవం అని కొందరు అంటారు. తల్లిని మించిన దైవం లేరంటారు. ఎందుకంటే తల్లి తన బిడ్డల కొరకు ఎప్పుడు ప్రయాసపడుతుంది, ఎప్పుడు ఆలోచిస్తుంది, తన శ్రమనిస్తుంది, కన్నీళ్ళని మరి కన్నీళ్లతో ప్రార్థనలు చేస్తుంది, ఎంతగానో బిడ్డల కొరకు తను తాను సమర్పించుకుంటుంది. కాబట్టి తల్లి స్థానం చాలా గొప్పది. ఇలాగూ ఆరాధనలో కూడా తల్లి యొక్క ప్రాముఖ్యతను దేవుని వాక్యం ద్వారా బోధించడం కూడా చాలా ఉత్తమమైందని నేను గ్రహిస్తున్నాను. నీ తల్లి ఉపదేశాన్ని నువ్వు మరవకూడదని సామెతలు 1:7 మనం చూస్తున్నాం. నీ తల్లి ఉపదేశమును నువ్వు మరవద్దంట. తల్లి చెప్పే బోధను తృణీకరించొద్దని ఉంది. తల్లిని తండ్రిని సన్మానించాలని ఉంది. చాలామంది ఈ జ్ఞానం లేకుండా వృద్ధాప్యంలో తల్లిని తండ్రిని హోమ్ ఫర్ ది ఏజ్లో నెట్టేస్తూ ఉంటారు. అది శాపకరం. దట్ బ్రింగ్స్ కర్స్ టు యువర్ చిల్డ్రన్. అది వాక్యం ఎంత సరి అయింది. దేవుడు మోషేకు సెలవిచ్చిన 10 ఆజ్ఞల్లో కూడా వాగ్దానాలతో కూడిన ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించు. అప్పుడు నువ్వు చెయ్యి పనులన్నిట్లో మరి దేవుడు నీకు తోడుంటాడు, నీకు మేలు కలుగుతుంది, నీకు దీర్ఘాయుస్సు దేవుడిస్తాడు. ఈ వాగ్దానాలతో కూడిన మొదటి ఆజ్ఞ మరి తల్లిని తండ్రిని సన్మానించుమని దేవుడు మోషేకు తెలియజేస్తున్నాడు 10 ఆజ్ఞల్లో. తల్లి మరి తన భర్తను పోగొట్టుకున్నప్పుడు ఒంటరిదైపోతుంది ఈ లోకంలో. అట్టి తల్లి ముదిమి అందు నీవు ఆమెను నిర్లక్ష్యం చేయకూడదని ఉంది. అంటే తన
జీవితాంతం నీ కొరకు ఆమె సమర్పించుకుంది. తన భర్త ఈ లోకం నుండి దాటిపోతే విధవరాలు అయిపోతుంది కదా. అందుకే యేసు ప్రభు ఆ మాదిరి సిలువలో చూపెట్టినాడు. యోసేపు మరణించినాడు, మరియ విధవరాలుగా ఉంది. ఆ విధవరాలు సంగతి ఎలాగో అని ప్రభు ఆలోచిస్తున్నాడు. అందుకే ఆమెను ప్రియుడైన శిష్యుడు, తాను నమ్మి ప్రేమించిన శిష్యునికి తల్లి బాధ్యతలు అప్పగించినట్టు మనకు అర్థమవుతుంది. కష్టపడి పెంచి పెద్ద చేసిన తర్వాత, వీరు పెద్ద పొజిషన్లకు వచ్చిన తర్వాత తల్లి గురించిన శ్రద్ధ ఉండదు. తల్లి బికమ్స్ ఎ బర్డన్, ఒక బరువుగా మారిపోతుంది. అయ్యో ఈ మూసలు ఎప్పుడు ప్రాణం విడుస్తుందో, చనిపోతే బాగుండని కొందరు పిల్లలు ఆశిస్తూ ఉంటారు. అది చాలా శాపకరం, ఇట్స్ ఎ కర్స్. అందుకే చాలా జాగ్రత్తగా దేవుడు నీకు ఇచ్చిన తల్లిని తండ్రిని వారి మాటలు వినాలి, గౌరవించాలి, వారిని ఆదుకోవాలి. వృద్ధాప్యంలో వారిని మరి తప్పకుండా సహాయపడుతూ వారికి తోడుగా ఉండాలి. వారిని నెట్టివేయకూడదని, ఆ బాధ్యత విరమించుకోవద్దని దేవుని సేవకురాలుగా దేవుని వాక్యం ఆనబట్టి మీకు చెప్తున్నాను. నా సొంత అనుభవం ఒకటి చెప్పాలి. నేను బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు, అప్పుడు బ్యాంకులో పనిచేస్తున్నాను, నాకు 3 పిల్లలు. సేవ, దేవుడు దర్శనం ఇచ్చే సేవ కూడా ఆరంభించినాను. ఆ దినాల్లో నాకు అసలు తీరిక లేదు, సమయం అంటూ లేదు. నేను ఇంటి పనులు చేసుకోవాలి, సేవ, గుడి నిండా మనుషులు ఎప్పుడు ఉండేది, వాళ్ళకు పరిచర్య చేయాలి. బ్యాంకులో మరి చాలా బాధ్యత గల ఉద్యోగం ఉండింది. దానికి తోడు నా తల్లి పడక మీద ఉండింది 15 సంవత్సరాలు. నా తల్లి గొప్ప దైవజనుడు పాస్టర్ మాథ్యూ గారు, ఆయన గొప్ప సేవ చేసినారు. ఆయన కూడా వృద్ధాప్యంలో ఉన్నారు. మరి మా ఇంట్లో ఉన్న మగపిల్లలందరూ బ్యాంక్ మేనేజర్స్, వారు దూర దూరం పోస్టింగ్లో వెళ్ళిపోయినారు. ఎవరు లేరు వారిని చూసుకోవడానికి. దేవుడు నాకు ఒక తరుణం ఇచ్చినాడు నా తల్లిని తండ్రిని చూసుకోవడానికి. అది నాకు ఎంతో దీవెనకు కారణంగా అయిందని ఇప్పుడు నేను చెప్పగలను. గాడ్ ప్రిజర్వ్డ్ దట్ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఆ తల్లి పడక మీద ఉంటే నేను పని వాళ్ళని పెట్టి నేను చక్కగా ఆమెను శ్రద్ధగా తీసుకునే, నాకు తెలియదు ఎన్ని ఆశీర్వాదాలు ఉందని నాకు తెలియదు, కానీ ఆ దేవుడు ఇచ్చిన ప్రేరణతో చేసేదాన్ని. ఒకరోజు విసిగిపోయినాను, చాలా విసిగిపోయినాను అన్నమాట. ఎందుకంటే ఆమె హై షుగర్ పేషెంట్, ఆమె ఆకలి చాలా ఉంటుంది. ఎంత మనం ఫీడింగ్ ఇచ్చినా తిరిగి ఆకలి. మరి నేనేమో వండి పెట్టిన బ్యాంకుకి వెళ్ళిపోవాలి, చిన్న పిల్లలను మేనేజ్ చేయాలి, సేవ చూసుకోవాలి. వాటి పరిస్థితుల్లో ఒకరోజు నేను అన్ని పనులు ముగించుకొని అలసిపోయినాను. ఉదయం 10 గంటలకు నేను సీట్ మీద ఉండాలి బ్యాంకులో, పరిగెత్తుతున్నాను అన్నమాట. అప్పుడు అమ్మ పిలిచి, అమ్మ జాయ్ నాకు మటన్ సూప్ కావాలన్నది. నాకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఎందుకంటే నాకు అలసిపోయినాను, ఉదయం 4 గంటల నుండి పనిచేస్తున్నాను. బ్యాంకులో సమయానికి లేకుంటే అందరి ముందు చాలా సిగ్గుచేయడు కదా, కాబట్టి పరిగెత్తుకొని వెళ్ళాలి. అమ్మేమో సూప్ అడుగుతుంది ఏంటి అని ఒక్కసారి కోపగించాను. సూప్ లేదేం లేదు, గమనం పండుకోమని చెప్పి నేను వెళ్ళిపోయినాను ఆటో తీసుకొని. నేను ఆటోలో ఎక్కి వెళ్తుంటే ముందు ఇంకొక ఆటో పోతుంది. ఆ ఆటో వెనక రాస్తుంది తల్లి దీవెన అని రాస్తుంది అనమాట. అయ్యో ఇదేంటి తల్లి దీవెన అని రాస్తుందని నేను అనుకున్నాను మనసులో. అది నేను బ్యాంక్ వరకు కూడా నా ఆటో ముందే ఉందన్నమాట. అది నేను అప్పుడు బ్యాంక్ దిగిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. ఇదేంటి తల్లి దీవెన అని దేవుడు నాతో మాట్లాడినాడు కదా. నేను వెళ్ళి లీవ్ అప్లై చేసి తిరిగి ఇంటికి వచ్చేసినాను. మటన్ షాప్ పోయాను, మంచి బోన్ సూప్ అంతా చేసి తయారు చేసి అమ్మకి ఇచ్చినాను. అమ్మ గాడ్ బ్లెస్ యూ బిడ్డ అన్నది. అది ఇప్పటికి కూడా బ్లెస్సింగ్ అయిపోయింది, దేవుని స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే, విద్య లేని వాడు ఆటో డ్రైవర్కి తెలుసు తల్లి దీవిస్తుంది, అది తల్లి దీవెన అని వాడు వెనక రాసుకొని పెట్టుకుంటాడు. పరిశుద్ధ గ్రంథం మరి వాక్య జ్ఞానం ఉన్న మనకు ఇంకా తెలియాలి, దట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ అని. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రభు మనకు మాట్లాడుతున్నాడు, తల్లి నీకు చాలా ముఖ్యమని. మరి పరిశుద్ధ గ్రంథంలో మంచి తల్లులు ఉన్నారు, దుష్ట తల్లులు కూడా ఉన్నారు. మంచి తల్లులు ఉన్నారు, ప్రార్థనాపరులు. మనస్సు అనే ఒక దుష్టుడు రాజు, అంటే చెయ్యని పాపం లేదంట. మనస్సే రాజు, చెయ్యని నేరం అంటూ లేదు. ఎందుకంటే భయంకరమైన వ్యభిచారి, విగ్రహారాధికుడు, దుర్మార్గుడు. ఆ తల్లి అతన్ని అలా పెంచింది అన్నమాట. చూడండి, ఒక తల్లి తన పిల్లలను సరిగా పెంచుకుంటే సమాజంలో అంటారు ఏ తల్లి కన్నది, ఈ బిడ్డను ఏ తల్లి కన్నదని. అంటే నీకు తల్లికి ఘనత బిడ్డల ద్వారానే వస్తుంది, చెడ్డ పేరు కూడా బిడ్డల ద్వారానే వస్తుంది. అంటే లైక్ మదర్ లైక్ డాటర్ అని ఒక మాట ఎజెకియల్ గ్రంథంలో ఉన్నది. అది 16 ఎజెకియల్ 44వ వచనంలో ఉన్నది. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదని. కనుక
మనము ప్రార్థనాపూర్వకంగా మన బిడ్డలను పెంచాలి. దేవుని సహాయం తప్పకుండా కోరాలి. చూడండి, తన బిడ్డకు అస్వస్థత ఉంది, దయ్యము చేత బాధపడుతున్నప్పుడు ఆ కనాను స్త్రీ ఎంత పట్టుదలతో వచ్చి యేసుప్రభు పాదాల దగ్గర వచ్చి ఎంత విజ్ఞాపన చేస్తుంది. స్వస్థత పొందుకునే వరకు ఆయన పాదాలు వదిలిపెట్టలేదు. అలాగే సలోమి తన 2 పిల్లలు యాకోబు, యోహాన్లు పరలోకంలో యేసుప్రభు కుడి పార్శ్వంలో ఎడమ పార్శ్వంలో 2, కుడికి ఎడమకు 2 ఉండాలని తీవ్రత, ఆమె గొప్ప ఆశ అన్నమాట. ఆ ఆశతో ప్రభువును వేడుకుంటుంది. అలాగూ ఆశ కలిగి మనము దేవుని వేడుకున్నప్పుడు ఆశ గల ప్రాణాలను దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తాడు, వారి ఆశయాలు నెరవేరుస్తాడు. నువ్వు బిడ్డల కొరకు ఆశించింది ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. నేను వాక్యమంతా వెతికినాను. స్త్రీలకు ప్రత్యేకమైన ఆదేశం, ఉదయం లేవు, లేచి మొదటి జామున మొరపెట్టు, నీళ్లు కుమ్మరించినట్లు దేవుని సన్నిధిలో నీ హృదయం కుమ్మరించు, నీ పసిబిడ్డల కొరకు ఆయన తట్టు నీ చేతులెత్తు అని విలాపవాక్యం 2:19 మనం చూస్తున్నాం. స్త్రీలకు ప్రత్యేకమైన ఆదేశం ఇది. బరువైన సిలువను మోస్తూ యేసుప్రభు కూడా అన్నాడు కదా, యెరూషలేము కుమార్తెలారా మీరు నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తము ఏడువు అన్నాడు. వీప్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ చిల్డ్రన్. అంటే సిలువలో వేలాడుతూ పలికిన 7 మాటలు, అంతకంటే గొప్ప మాట భూమి మీద బరువైన సిలువను మోస్తూ తొట్టిల్లుతున్న ఆ సమయంలో కూడా యెరూషలేము కుమార్తెల తట్టు తిరిగి మీరు నా నిమిత్తం ఎందుకు ఏడుస్తున్నారు? వారు గుండె కొట్టుకొని ఏడుస్తున్నప్పుడు మీరు ఏడవకండి, మీరు నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తము ఏడుమన్నాడు. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం కదా, ఏం నెమ్మది ఉన్నదండి? బిడ్డలు కన్నా తల్లులకు నెమ్మది లేదు. కేవలం ప్రార్థన చేసే తల్లులే నెమ్మదిగా ఉన్నారు. నీ జీవితంలో ప్రార్థన లేకుంటే నీకు నెమ్మది నీ మరణ పర్యంతం ఉండదు. ఎందుకంటే నీ భారము దేవుని మీద వేయాలి, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఎన్నెన్ని నేరాలు, ఎన్నెన్ని ఘోరాలు మనం వార్తల్లో చూస్తున్నాం, టీవీలో వార్తల్లో వింటున్నాం. భయంకరమైన దినాలు. మన భారతదేశంలో అత్యాచారాలు, అక్రమాలు, దుర్మార్గము మరి పెరిగిపోతున్న ఈ సమయంలో తల్లులు తప్పకుండా తమ సంతానం కొరకు ఉదయమే లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడే నీ భక్తి నీ పిల్లలకు అంటుకుంటుంది. భక్తి అనేది ఒక అంటండి. నా తండ్రి భక్తిపరుడు, నా తల్లి భక్తురాలు, ఆ భక్తి నాకు అంటుకుంది. యవన ప్రాయం వరకు దేవుడే లేడన్న వ్యక్తి నేను, కానీ తప్పకుండా భక్తి అనేది ఒక అగ్ని, అది అంటుకోవాల్సిందే. నన్ను ఎలాగూ ప్రభావితం చేసి నా తల్లి జీవితం, నేను ఎంత మొండిగా ప్రవర్తించినా నా తల్లి ప్రభు పాదాలు వదిలిపెట్టకుండా అహోరాత్రులు కన్నీళ్లతో ప్రార్థన చేసింది. ఆమెకు ఒక విశ్వాసం ఉండింది, నమ్మదగిన దేవుడు నా బిడ్డను వదిలిపెట్టాడు, ఈ లోకంలో ఆమె కొట్టుకొని పోవడానికి వీల్లేదు. కాబట్టి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసి ఒక సేవకురాలుగా నన్ను ఆమె తీర్చిదిద్దింది. లోకంలో ఎంతగా ఆశలున్నాయో ఆ లోకం రంగురంగుల జీవితం జీవించాలని చిన్నప్పటి నుండి నేను కోరేది. రంగు లేదు, ఏమి లేదు, దేవుని సన్నిధిలో మరి దేవుని కొరకే అంకితమైన జీవితము ఆమె ప్రార్థన ఫలమని నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం. హౌ మచ్ ఎ మదర్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ హర్ చిల్డ్రన్, ఇట్ ఈస్ సింప్లీ గ్రేట్. అంటే ఆమె తన పిల్లలను ఎంతగా ప్రభావితం చేస్తుంది అని మనకు తెలుసుకోవాలి. సూజాన్ వెస్లీ 19 మంది పిల్లల తల్లాడు. ఆమె గురించి నేను చదివినాను. ఆమె ఉదయమే లేచి 19 మంది పిల్లల కొరకు ప్రతి పడక దగ్గర వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేవాడు. ప్రార్థనకు మించిన శక్తి ఏముంది? ఆ 19 మంది కూడా గొప్ప దైవభక్తులు అయిపోయినారు, సంఘ స్థాపకులు అయిపోయినారు, గొప్ప గాయకులు అయిపోయినారు. ప్రతి ఒక్కరు కూడా ప్రయోజనకరంగా దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుడు వాడుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో మనం మన బిడ్డల కొరకు చేసే ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. ఇట్ విల్ నాట్ బికమ్ ఎ వేస్ట్ వెన్ యూ ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. అందుకే ప్రభు అన్నాడు, ప్రార్థన చేయండి మీ బిడ్డల కొరకు, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి. శోధనలో పడ్డంక కాదు. చాలామంది తల్లులు నా దగ్గరకు వస్తారు, అమ్మా ప్రార్థన చేయి, నా కొడుకు తాగుతున్నాడు, నా బిడ్డ వ్యభిచారం చేస్తుంది, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మేము సేవకులుగా ప్రార్థన చేస్తాం, కానీ ప్రార్థన చేసే బాధ్యత తల్లి మీదనే ఉంది. తల్లి ప్రభువును పట్టుకోవాలి, సేవకులు సహాయం చేస్తారు ప్రార్థనలో, అంతేగాని ప్రార్థన చేసే ఆ గొప్ప బాధ్యత తల్లికి ఉన్నది. ఉపవసించాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ముందుకు సాగాలి, లోకానికి ప్రయోజనకరమైన బిడ్డలను మనం అందించాలి.
సంఘ విద్రోహులను కాదు. చూడండి, సంఘాన్ని సమాజాన్ని పాడు చేసే బిడ్డలను కంటే ఆ తల్లికి ఎంత చెడ్డ పేరు కదా. కాబట్టి తల్లి చాలా జాగ్రత్తగా తన బిడ్డలను పెంచుకోవాలని వాక్యంలో చూస్తున్నాం. దేవునికి సమస్తము సాధ్యం కాబట్టి నీ హృదయ వేదన, నీ భారము, బిడ్డల గురించి ఉన్న ప్రార్థనలు దేవునికి అందించాలి. బిడ్డల గురించి చింతించి చింతించి చాలామంది తల్లులు చిక్కిపోతూ ఉంటారు, వ్యసన పడుతూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం అంటుంది, వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, నీ గుమ్మముల గడియలు నేను బలపరుస్తాను, నీ సరిహద్దుల్లో సమాధానం ఇస్తాను, మంచి గోధుమలతో నిన్ను నేను తృప్తిపరుస్తాను. 147వ కీర్తన 13-14లో ఈ వాగ్దానాలు ఉన్నాయి. అలాగే ఎన్నో మంచి ప్రశస్తమైన వాగ్దానాలు వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ కూడా నీవు స్వతంత్రించుకోవాలి. అబ్రహాం లింకన్ ఒక మాట అంటాడు, నో ఉమెన్ who prays can fail in her life in rearing up the children. No man is poor who has a praying mother. ప్రార్థన చేసే తల్లి ఉన్న ఎవడు కూడా పేదగా ఈ లోకంలో ఉండడంట. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా చేతులు ఎత్తండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే దేవుని స్తుతించాలి మనం. ప్రశస్తమైన వాక్కులు దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇచ్చినాడు. వాగ్దానాలను బట్టి దేవుని స్తుతించాలి. అబ్రహాం లింకన్ అంటున్నాడు, నో పర్సన్ క్యాన్ బి పువర్ ఇఫ్ హీ హ్యాస్ ఎ ప్రేయింగ్ మదర్. నీ బిడ్డలు ఎప్పుడు కూడా పేదవారిగా ఈ లోకంలో ఉండరు, ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి. శ్రీమంతుడైన దేవుడు వారిని ఐశ్వర్యవంతులుగానే చేస్తాడు. సకాలంలో వారికి ఉద్యోగాలు దొరుకుతాయి, సకాలంలో వారి వివాహాలు జరుగుతాయి, వారు ఏ ఆపదకు గురిగారు, ఏ ఆకస్మికమైన మరణానికి వారు గురిగారు. ఎందుకంటే నీ ప్రార్థనలు వారికి కంచెగా కాపుదలగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యువర్ ప్రేయర్ ఇస్ ఎ ఫెన్స్ రౌండ్ యువర్ చిల్డ్రన్. నీ బిడ్డలకు నీ ప్రార్థనలు ఎప్పుడు తోడుగా ఉంటుంది. కాబట్టి హఠాత్తుగా ఏ కీడు వారికి మీదికి రాదు. వారికి గొప్ప గొప్ప స్థాయిలు దేవుడు అనుగ్రహిస్తాడని, మంచి సంబంధాలు దేవుడు ఇస్తాడు, మంచి ఉద్యోగాలు వారికి దేవుడు అనుగ్రహిస్తాడని నమ్మాలి. నీ విశ్వాసము వారికి అంటుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినాను అంటూ అని. నీ ప్రార్థన జీవితం వారికి అంటుకోవాలి. నీలో ఉన్న దేవుని జ్ఞానం వారికి అంటుకోవాలి. అందుకే 2వ తిమోతి గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట ఉంది. ఒకసారి చూడండి. 2 తిమోతి 1st chapter 5th verse. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీ యందు సహా వసించున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో అంటున్నాడు, నీలో ఉన్న విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలో ఉండింది, తర్వాత నీ తల్లి అయిన యూనికేలో నేను చూసినాను. ఆ విశ్వాసం నీలో కూడా చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే, తన తల్లి తిమోతి తల్లి ఒక విశ్వాసురాలు, తన అమ్మమ్మ కూడా ఒక విశ్వాసురాలు. వారి యూద స్త్రీలు. వారి తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడు, తాత కూడా గ్రీసు దేశస్థుడు. తండ్రి తాత గ్రీకులు, తల్లి అమ్మమ్మ యూద స్త్రీలు. అంటే నిజదేవుణ్ణి కొలిచేవారు. అన్యులైన వారిని వారు వివాహం చేసుకున్నారు. అయినా వారి విశ్వాసం వదిలిపెట్టలేదు, ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టలేదు. కాబట్టి పౌలు అంటున్నాడు, పౌలు యొక్క సేవ ద్వారానే తల్లులు ప్రభు మార్గానికి వచ్చినట్టున్నారు. మరి అందుకే అంటున్నాడు, నీలో ఉన్న విశ్వాసం నేను నీ అవ్వలో చూసినాను, అవ్వ అయిన లూయిలో చూసినాను, నీ తల్లి అయిన యూనికేలో నేను చూస్తున్నాను. ఆ విశ్వాసమే నీలో నేను చూస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీలో ఉన్న విశ్వాసమే నీ పిల్లల్లో కనబడుతుంది. నీలో ఉన్న ప్రార్థన జీవితమే నీ పిల్లల్లో కనబడుతుంది. కొన్నిసార్లు నీ ప్రార్థనకు జవాబు ఆలస్యంగా వచ్చినా విసుకకుండా నిత్యము నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. సమ్టైమ్స్ యువర్ ఆన్సర్ మే బి డిలేడ్, కానీ తప్పకుండా జీవము గల దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడని విశ్వాసం నీకు ఉండాలి. ఆ ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది. ఎంత మోటు ప్రవర్తన గల పిల్లలైనా ఆ తల్లి ప్రార్థనల ద్వారా సన్మార్గములకు తప్పకుండా వస్తారని నేనే కదా మీ ముందు నిలబడి సాక్షిగా ఉన్నాను. ఎందుకంటే ప్రేయర్ వర్క్స్ వండర్స్. మోర్ థింగ్స్ ఆర్ రాట్ బై ప్రేయర్ దాన్ దిస్ వరల్డ్ డ్రీమ్స్ ఆఫ్. నీ భర్త గురించి కానీ నీ పిల్లల గురించి కానీ డోంట్ స్పీక్ నెగటివ్ థింగ్స్. చీకటి మాటలన్నీ కూడా సాతాను నుండి ఉద్భవిస్తుంది. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనను వెంబడించేవారు కూడా వెలుగులో నడుచుకోవాలి, వెలుగు మాటలే పలకాలి. ఈ లోకానికి, ఈ కుటుంబానికి
వెలుగుగా నిన్ను నియమించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నా మాటలు ముగిస్తున్నాను. ఒకసారి దేవుని 2 చేతులెత్తి హల్లెలూయా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్లులైన వారు దయచేసి నిలబడితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుని దాసురాలుగా. ఒకవేళ మీకు సంతానం లేకుంటే దేవుడు అద్భుతం చేస్తాడు, గర్భము తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. నిల్చున్న తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాము. వారికి కుటుంబం ఇచ్చినావు, భర్తనిచ్చినావు, పిల్లల్ని ఇచ్చినావు, బాధ్యతలను ఇచ్చినావు. ఆ బాధ్యతలన్నీ నిర్వహించడానికి కావాల్సిన ఆరోగ్యము వారికి దయచేయండి. వారి శరీరాలను మీరు ఒకసారి ముట్టుమని బాగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ప్రతి బలహీనతను యేసునామములో గద్దిస్తున్నాను గొప్ప దేవ. ప్రతి రోగాన్ని బంధిస్తున్నాను గొప్ప దేవ. మంచి ఆరోగ్యం ఇచ్చి చక్కగానైనా ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, దైవశక్తి ద్వారా వారి కుటుంబాలకు వారు ప్రయోజనకరంగా తల్లులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసంతో నింపునైనా మాకందరికీ దేవుడు నీవేనైనా. ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి రావాలి కాబట్టి నీ యొద్ద నుండి ఆశీర్వాదాలు వారి కుటుంబంలోకి ప్రవహింపచేయమని, దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసునా